హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము లిస్ట్ మెథడ్స్ అండ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాము. ది డేటా టైప్ లిస్ట్ హ్యాస్ సెవరల్ బిల్ట్-ఇన్ మెథడ్స్ దట్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ ప్రోగ్రామింగ్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లిస్టెడ్ ఇన్ బిలో. సో మన పైథాన్లో లిస్ట్కి సంబంధించిన బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అన్ని చాలా ఉన్నాయి. అవి మనకి ప్రోగ్రామింగ్ టైంలో చాలా ఉపయోగపడతాయి. సో అందులో కొన్ని స్పెసిఫిక్గా మనం యూజ్ చేసే వాటిని ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటిది వచ్చేసి లెంత్ ఫంక్షన్. సో లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుంది? రిటర్న్స్ ది లెంత్ ఆఫ్ ద లిస్ట్ పాస్డ్ యాజ్ ది ఆర్గ్యుమెంట్. సో లిస్ట్ వన్కి సంబంధించిన ఈ వేరియబుల్లో మనము ఎలిమెంట్స్ డిక్లేర్ చేసి స్టోర్ చేసిన తర్వాత ఈ యొక్క లిస్ట్ వన్లో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని అని చెప్పి తెలుసుకోవాలంటే ఈ లెంత్ ఫంక్షన్ ఉపయోగించి లెంత్ ఆఫ్ లిస్ట్ వన్ అనే ఫంక్షన్ ఉపయోగించి మనము ఆ లిస్ట్ వన్ వేరియబుల్ స్టోర్ అయిన మొత్తం ఎలిమెంట్స్ తెలుసుకోవచ్చు అనమాట. లైక్ దట్. తర్వాత ఈ మెథడ్ ఇంకొక ఫంక్షన్ నేమ్ వచ్చేసి లిస్ట్. సో లిస్ట్ ఫంక్షన్ ఉపయోగించి మనము ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ అన్ ఎంప్టీ లిస్ట్ ఇఫ్ నో ఆర్గ్యుమెంట్ ఇస్ పాస్డ్ or creates a list if sequence is passed an argument. సో లిస్ట్ ఫంక్షన్ ఉపయోగించి మనము ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ సీక్వెన్స్ ఈజ్ పాస్డ్ అంటే మనం ఫర్దర్గా సీక్వెన్స్ ఏమైనా అడిషన్స్ యాడ్ చేయాలన్నా కూడా ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకొని వాటిని అందరూ యాడ్ చేసుకోవచ్చు. సో లిస్ట్ అనేది ఈ విధంగా డిక్లేర్ చేస్తాము. లిస్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఫంక్షన్ నేము. ఈ రెండు ప్యారంథసిస్ ఇట్లా మనం ఇచ్చాము అంటే ఇది ఫంక్షన్ అన్నమాట. సో లిస్ట్ మనం ఈ విధంగా అసైన్ చేసి రన్ చేసామంటే ఆటోమేటికల్లీ ఎంప్టీ లిస్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా ఇది ఎంప్టీ లిస్ట్ అనమాట స్క్వేర్ బ్రాకెట్స్లో. అంతేకాకుండా ఎంప్టీ లిస్ట్ని మనము ఈ విధంగా కూడా డిక్లేర్ చేయవచ్చు. లిస్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ స్క్వేర్ బ్రాకెట్స్ అంటే స్టార్టింగ్ ఎండింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇట్లా ఎంప్టీకి ఇచ్చామంటే మనకి ఎంప్టీ లిస్ట్ క్రియేట్ అవుతుంది. సో లిస్ట్కి సంబంధించిన టైప్ కూడా తెలుసుకోవాలంటే టైప్ ఆఫ్ లిస్ట్ వన్ వచ్చేసి సో డేటా టైప్ నేమ్ ఏంటి? లిస్ట్ అనమాట. సో ఈ డేటా టైప్ సంబంధించింది మనము ఇప్పుడు ఈ లిస్ట్ వన్ సంబంధించిన దాంట్లో స్ట్రింగ్ వన్ సంబంధించిన ఎలక్షన్ అనే ఆర్గ్యుమెంట్ అంటే స్టేట్మెంట్ మనం స్టోర్ చేస్తే ఈ విధంగా మనకి స్ప్లిట్ అయ్యి ఒక్కొక్క క్యారెక్టర్ ఈ విధంగా స్ప్లిట్ అయ్యి ఈ లిస్ట్ వన్ వేరియబుల్లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే. సో అపెండ్ ఏ సింగిల్ ఎలిమెంట్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అపెండ్ ఫంక్షన్ ఉపయోగించి లిస్ట్కి సంబంధించిన దాంట్లో మనము చివరన ఒక్కొక్క ఎలిమెంట్ని యాడ్ చేయవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వాల్సింది చూడండి. లిస్ట్ వన్లో ఆల్రెడీ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 10, 20, 30, 40. సో దాని తర్వాత ఈ 40 తర్వాత మనం నెక్స్ట్ ఏమన్నా ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకుంటే ఒక్కొక్క సింగిల్గా ఈ అపెండ్ ఫంక్షన్ ఉపయోగించి లిస్ట్ వన్ డాట్ అపెండ్ ఆఫ్ వాల్యూ. సో ఎంతైతే వాల్యూ మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ మనం ఎంటర్ చేసేసి ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఆ పర్టికులర్ వాల్యూ అనేది మనకి ఇక్కడ అపెండ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇంకా అడిషన్గా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ 60 కూడా ఇస్తాం చూడండి. ఆల్రెడీ ఇక్కడ 50 అయింది, మనకి ఇంకొకటి అడిషన్గా 60 కూడా ఇట్లా ఓవర్ రైట్ చేశాను నేను ఇక్కడ. సో ఆల్రెడీ లిస్ట్ వన్లో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అపెండ్కి సంబంధించి 60 ఇచ్చాను. సో 60తో కలుపుకొని మొత్తం లాస్ట్ చివరి దాంట్లో యాడ్ అయింది అనమాట. ఈ విధంగా మనము లిస్ట్ వన్లో అపెండ్ ఫంక్షన్ ఉపయోగించి సింగిల్ ఎలిమెంట్ కూడా యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఒకే నెస్టెడ్ లిస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే సింగిల్ ఎలిమెంట్ కింద 50 and 60 ఉందా, సో ఇది మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తున్నాము అంటే లిస్ట్లో ఇస్తున్నాము. సింగిల్ ఎలిమెంట్ కింద దీన్ని లిస్ట్ వన్ అయిన వేరియబుల్లో మనం ఇట్లా స్టోర్ చేయడం జరిగింది, అపెండ్ చేయడం జరిగింది. ఎక్స్టెండ్ ఫంక్షన్ ఏం చేస్తామంటే అపెండ్ అవుతున్న ఒక్కొక్క ఎలిమెంట్ మనము ఆ కన్సర్న్ ఆల్రెడీ డిఫైన్ చేసిన లిస్ట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఎక్స్టెండ్ ఫంక్షన్ ఏం చేస్తామంటే మల్టిపుల్ అంటే ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ని మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్టెండ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. అపెండ్స్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద లిస్ట్ పాస్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు ది ఎండ్ ఆఫ్ ద గివెన్ లిస్ట్. సో ఇది కూడా ఏం చేస్తుంది? ఆల్రెడీ ఇచ్చిన లిస్ట్లో అంటే ఆల్రెడీ మనం డిఫైన్ చేసిన లిస్ట్లో చివరన మనకి యాడ్ చేసేది ఈ లిస్ట్ వాల్యూ అనమాట. 40, 50 అనేది ఆల్రెడీ లిస్ట్ వన్లో 10, 30, 20 ఈ వాల్యూస్ ఇచ్చాం కదా. దీని కండిషన్లో 40, 50 ఒకళ్ళు యాడ్ చేయాలనుకుంటే మనం ఎక్స్టెండ్ ఫంక్షన్ యూజ్ చేస్తే
మనకి 10, 30, 20 తర్వాత 40, 50 కూడా యాడ్ అవుతుంది అనమాట. ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్టెండ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. తర్వాత ఇన్సెట్ ఫంక్షన్ ఉపయోగించి మనము వాల్యూస్ అనేది ఒక పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్లో మనం ఇన్సెట్ చేయడానికి ఇన్సెట్ చేయవచ్చు అనమాట. ఇన్సెట్ అనే ఎలిమెంట్ అంటే పర్టికులర్ ఇండెక్స్ ఇన్ ద లిస్ట్. పర్టికులర్ ఇండెక్స్ అంటే ఇప్పుడు ఇండెక్స్ పొజిషన్ ఏ విధంగా చూస్తాము, 0తో స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 0, 1, 2, 3, 4. సో ఇప్పుడు 2 తర్వాత ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉందా, ఈ 30 తర్వాత 23 అనే వాల్యూ మనకు రావాలి అనుకుంటే, సో ఈ చూడండి ఈ పొజిషన్లో ఎగ్జాక్ట్గా ఇప్పుడు 0, 1, 2, 3. సో ఈ ఏదైతే ఉందో ఈ టూ పొజిషన్లో 23 ఎలిమెంట్ మనకు రావాలనుకుంటే ఇన్సెట్ ఫంక్షన్ ఉపయోగించేసి ఆ 2 పొజిషన్లో 23 ఎలిమెంట్ అనేది మనం యాడ్ చేయవచ్చు అనమాట. అప్పుడు 30 ఏమవుతుంది, థర్డ్ ఎలిమెంట్కి మారుతుంది. 40 ఏమవుతుంది, ఫోర్త్ ఎలిమెంట్ అవుతుంది అనమాట. అంటే స్పెసిఫిక్ లొకేషన్లో మనము ఏదైనా ఒక వాల్యూ ఇన్సెట్ చేయాలనుకున్నప్పుడు ఇన్సెట్ ఫంక్షన్ ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అట్ ద సేమ్ టైం ఒకవేళ స్టార్టింగ్ పొజిషన్లో కూడా మనకు వాల్యూ కావాలనుకుంటే, సో ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ ఇన్సెట్లో ఏం చేస్తాము, ఇన్సెట్లో ఇండెక్స్ పొజిషను కామా వాల్యూ ఏదైతే మనం ఇన్సెట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్సెట్ చేయాల్సిన వాల్యూ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో లిస్ట్ 1కి సంబంధించింది. సో ఈ విధంగా ఇప్పుడు మనకు ఆల్రెడీ 23, 30, 40 ఈ విధంగా ఇచ్చాం కదా. నెక్స్ట్ ఇప్పుడు 4, 10, 20, 23, 30, 40 ఈ విధంగా యాడ్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి కౌంట్ ఏం చేస్తుంది, రిటర్న్ ది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ గివెన్ ఎలిమెంట్ అపేర్ ఇన్ ద లిస్ట్. సో మనము ఏదన్నా ఒక ఎలిమెంట్ లిస్ట్లో ఎన్నిసార్లు రిపీట్ అయింది అని తెలుసుకోవడానికి కౌంట్ ఫంక్షన్ ఉపయోగిస్తాము. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చిన ఎలిమెంట్ రిపీట్ అయిందని తెలుసుకోవడం కోసం అని చెప్పి కౌంట్ ఫంక్షన్ ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ ఏం చేసాము ఇక్కడ, లిస్ట్ 1 = 10, 20, 10, 30, 10 ఇట్లా ఈ విధంగా మనము 5 ఎలిమెంట్స్ ఇచ్చాము. ఈ 5 ఎలిమెంట్స్ అనేది ఇందులో 10 ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందని తెలుసుకోవడానికి లిస్ట్ 1లో list1.count10 అని రాస్తే మనకి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఎన్నిసార్లు రిపీట్ అయింది చూపిస్తుంది అనమాట. అదే 40 అనుకోండి, అంటే ఆల్రెడీ మనం 40 ఇవ్వకపోతే అక్కడ బై డిఫాల్ట్ 0 వస్తుంది. సో ఇండెక్స్ ఏం చేస్తుంది, రిటర్న్స్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ప్రెసెంట్, వాల్యూ ఎర్రర్ ఇస్ జనరేటెడ్. రిటర్న్స్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్సెస్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. ఇండెక్స్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా ఒక వాల్యూకి సంబంధించిన పొజిషన్ తెలుసుకోవాలనుకుంటే ఇండెక్స్ ఫంక్షన్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే ఇండెక్స్ ఫంక్షన్లో ఆ పర్టికులర్ వాల్యూకి సంబంధించింది ఒకటి కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది అనుకోండి, ఫస్ట్ టైం ఉన్న పొజిషన్ మాత్రమే మనకి ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ 1లో 10, 30, 20, 10 ఇట్లా 4 ఎలిమెంట్స్ ఇచ్చాము. ఈ 4 ఎలిమెంట్స్లలో ఫస్ట్ 10th సంబంధించిన ఎలిమెంట్ తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, అదేం చేస్తుంది, ఇక్కడ 0th పొజిషన్లో వాల్యూ ఉంది అండ్ 3rd పొజిషన్లో వాల్యూ ఉంది. సో ఫస్ట్ ఏదైతే ఇండెక్స్ వాల్యూ ఉందో ఆ ఇండెక్స్ వాల్యూ మాత్రమే మనకి ఇక్కడ ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదే ఇప్పుడు 20కి సంబంధించి అనుకోండి, ఒకటే ఎలిమెంట్ ఉంది కాబట్టి సో ఎగ్జాక్ట్గా దాని ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారు, రిటర్న్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ప్రెసెంట్, వాల్యూ ఎర్రర్ జనరేట్. ఒక ఎలిమెంట్ లేదనుకోండి లిస్ట్లో, మనకి ఏం చేస్తుంది, ఇప్పుడు 50 అనేది లేదు కాబట్టి ఇక్కడ మనం ఒకవేళ చెక్ చేసాం అనుకోండి, 50 ఈజ్ నాట్ ఇన్ ద లిస్ట్ అని చెప్పి వాల్యూ ఎర్రర్ రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి రిమూవ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, రిమూవ్స్ ద గివెన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లిస్ట్. ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ ప్రెసెంట్ మల్టిపుల్ టైమ్స్, ఓన్లీ ది ఫస్ట్ అకరెన్స్ ఈజ్ రిమూవ్డ్. ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ప్రెసెంట్, దెన్ వాల్యూ ఎర్రర్ ఈజ్ జనరేటెడ్. ఇండెక్స్ ఏ విధంగా అయితే ఫస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన పొజిషన్ చూపిస్తుందో, రిమూవ్ కూడా ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన లిస్ట్లో సేమ్ వాల్యూ ఒకటి కంటే ఎక్కువ రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, మొదటగా ఎక్కడైతే పొజిషన్లో ఆ వాల్యూ ఉందో ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఒకవేళ ఆ పొజిషన్లో మనం ఇచ్చిన వాల్యూ లేకపోతే, అంటే మనం ఇచ్చిన లిస్ట్లో పర్టికులర్గా మనం రిమూవ్ చేయవలసిన వాల్యూ లేకపోతే అక్కడ మనకు వాల్యూ ఎర్రర్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో ఇది ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ పాప్ ఫంక్షన్ ఏం చేస్తుంది, రిటర్న్స్ ది ఎలిమెంట్ హూజ్ ఇండెక్స్ ఈజ్ పాస్డ్ యాజ్ అ పారామీటర్ టు దిస్
function and also remove it from the list. If no parameter is given, then it return and remove the last element of the list. Returns the element whose index is passed as a parameter to the function and also removes it from the list. If no parameter is given, then it returns and remove the last element of the list. సో పాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనము ఒక స్పెసిఫిక్గా ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఇచ్చామనుకోండి, ఆ ఇండెక్స్ పొజిషన్ వాల్యూలో ఉన్న వాల్యూని, ఆ పొజిషన్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేసి తర్వాత ఆ రిమూవ్ చేసిన లిస్ట్ని మనకి ఏదైతే రిమూవ్ చేసిందో వాల్యూ, ఆ వాల్యూని మనకి ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనము ఎలాంటి పారామీటర్ ఇవ్వకపోతే, అంటే ఏ పొజిషన్ ఇవ్వకపోతే, బై డిఫాల్ట్గా లాస్ట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ లాస్ట్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేసేసి ఆ వాల్యూని మనకి ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ లిస్ట్ వన్ డాట్ పాప్ ఆఫ్ 2 అంటే సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని రిమూవ్ చేసి మనకి ఆ రిమూవ్ అయిన వాల్యూ అంటే ఇక్కడ రిటర్న్ చేసి చూపించడం జరిగింది. ఒకవేళ మనం ఎలాంటి వాల్యూ ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా లాస్ట్లో ఎలిమెంట్ ఏదైతే ఉందో లాస్ట్లో ఎలిమెంట్ రిమూవ్ చేసేసి అది ఏదో మనకు ప్రింట్ చేసి వస్తుంది. ఒకవేళ మనం లిస్ట్లో లేని వాల్యూ ప్రింట్ చేయమన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ లిస్ట్లో లేని ఎర్రర్ అనుకోండి ఎగ్జాంపుల్. సో ఈ విధంగా మనం ఇప్పుడు 99 రిమూవ్ చేయమంటే 99 అనేది ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో ఆ అవుట్ ఆఫ్ రేంజ్కి సంబంధించింది ప్రింట్ చేయదని చెప్పి చూపించడం జరిగింది. ఒకవేళ 6 అని ఇచ్చినా కూడా అవుట్ ఆఫ్ రేంజ్ అనేది ఎర్రర్ వస్తుంది అనమాట. రివర్స్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద గివెన్ లిస్ట్. సో మనము ఏదైనా ఒక లిస్ట్కి సంబంధించిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్డర్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలనుకుంటే రివర్స్ అనే ఫంక్షన్ ఉపయోగించి ఆ ఇచ్చిన ఎలిమెంట్స్ని రివర్స్ ఆర్డర్లో మనం ప్రింట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది 89, 12. సో 34, 66, 12, 89 అనేది ఆర్డర్లో ఉన్నాయి. వీటిని 89, 12, 66, 34గా ప్రింట్ చేయాలనుకుంటే list1 డాట్ రివర్స్ అనే ఫంక్షన్ ఉపయోగించి మనం రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయొచ్చు అనమాట. సేమ్ థింగ్ లిస్ట్2 కూడా టైగర్, క్యాట్, ఎలిఫెంట్, డాగ్ ఇచ్చాను. సో డాగ్, ఎలిఫెంట్, క్యాట్, టైగర్ రావాలనుకుంటే రివర్స్ అనే ఫంక్షన్ ఉపయోగించి మనము కావాల్సిన అవుట్పుట్ అని పొందవచ్చు. తర్వాత లిస్ట్2 సార్ట్కి సంబంధించింది. ఇచ్చిన ఎలిమెంట్స్ అనేది మనకు ఒక ఆర్డర్లో రావాలంటే, ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రావాలనుకుంటే మనము సార్ట్ ఫంక్షన్ ఉపయోగించి ఆ అవుట్పుట్ అని పొందవచ్చు. రివర్స్ సంబంధించింది బై డిఫాల్ట్గా మనము రివర్స్ సంబంధించిన ఆర్డర్ కూడా ఒకవేళ ట్రూ అంటే అది రివర్స్ ఆర్డర్లో కూడా సార్ట్ చేసి ఇస్తుంది అనమాట. మెథడ్ సార్ట్ ద ఎలిమెంట్ ఆఫ్ ద గివెన్ లిస్ట్ ఇన్ ఏ ప్లేస్. సార్టెడ్ ఏం చేస్తుంది, టేక్ ఏ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ అండ్ క్రియేట్ ఏ న్యూ లిస్ట్ కంటైనింగ్ ద సేమ్ ఎలిమెంట్ అరేంజ్డ్ ఇన్ ఏ సార్టెడ్ ఆర్డర్. సో లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్ తీసుకొని వాటిని సార్టింగ్ ఆర్డర్లో చేసి అండ్ అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది సార్టెడ్ అనే ఫంక్షన్. తర్వాత మినిమం ఫంక్షన్ ఏం చేస్తుంది, రిటర్న్ మినిమం ఆర్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద లిస్ట్, మినిమం ఆఫ్ లిస్ట్ ఆఫ్ 2. సో లిస్ట్లో ఉన్న మినిమం వాల్యూ ఏదైతే ఉందో అది ప్రింట్ చేయడానికి మినిమం ఫంక్షన్ ఉపయోగిస్తాము. మ్యాక్సిమం సంబంధించింది కూడా మన లిస్ట్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాక్సిమం సంబంధించిన మ్యాక్సిమం ఫంక్షన్ ఉపయోగించడం జరుగుతుంది. మ్యాక్సిమం ఆఫ్ లిస్ట్ ఆఫ్ 1లో, సో ఆ లిస్ట్ 1లో మ్యాక్సిమం ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తుంది అనమాట. తర్వాత రిటర్న్ ద సమ్ ఇఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద లిస్ట్. లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా సమ్ చేయాలనుకున్నప్పుడు మనం సమ్మేషన్ ఫంక్షన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ లిస్ట్ అనేది ఆల్రెడీ ఉన్న లిస్ట్లో ఇంకొక లిస్ట్లో యాడ్ చేయడాన్ని నెక్స్ట్ లిస్ట్ అంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇంకొక లిస్ట్ డిక్లేర్ చేయడాన్ని when a list appear as an element of another list it is called నెక్స్ట్ లిస్ట్. ఒక లిస్ట్లో ఇంకొక లిస్ట్ ఈ విధంగా చూడండి 1 2 AC 1 + 2J. ఇక్కడ లిస్ట్ అన్నది 6 7 8 ఈ విధంగా లిస్ట్ డిక్లేర్ చేసాం కదా. ఒక లిస్ట్లో ఇంకొక లిస్టుని మనం డిక్లేర్ చేయడాన్ని నెక్స్ట్ లిస్ట్ అంటాము. సో దీన్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మామూలుగా స్లైసింగ్లో మనము స్పెసిఫిక్గా ఒక పొజిషన్ వాల్యూ కావాలనుకుంటే ఏం చేస్తాము, సో 0 1 2 3 4 5 ఇట్లా మనం ఆ పొజిషన్ వాల్యూ చెక్ చేసుకొని ఆ పొజిషన్ వాల్యూ ప్రకారము ఇండెక్స్ ఫంక్షన్ ద్వారా
ఆ అవుట్పుట్ మనం పొందుతాము. ఇక్కడ నేను అది అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయలేదు, ఎగ్జిక్యూట్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు మనం లిస్ట్ 5 అంటే ఈ 5 మీన్స్ ఇది, ఈ 5కి సంబంధించింది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ లిస్ట్ అనేది వచ్చింది. బట్ ఈ లిస్ట్లోకి సంబంధించింది మళ్ళీ స్పెసిఫిక్గా ఈ లిస్ట్ 5లో మళ్ళీ ఒక్కొక్క వాల్యూ కావాలనుకున్నప్పుడు మనము లిస్ట్కి సంబంధించింది ఇది 8th వాల్యూ అనుకుంటే jth వాల్యూ కూడా డిక్లేర్ చేసాం అనుకోండి, అప్పుడు లిస్ట్లో ఉన్న ఆ లిస్ట్కి సంబంధించిన వాల్యూలో ఉన్న స్పెసిఫిక్ పొజిషన్ ప్రకారం కూడా మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ టు యాక్సెస్ ద ఎలిమెంట్ ఆఫ్ నెస్టెడ్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ 1 we have to specify two indices list 1 I j. The first index I will take us to the desired nested list, and second index j will take us to the desired element in the nested list. అంటే ఏంటి? సో ఇప్పుడు 5th లిస్ట్ 1 ఆఫ్ 5 అంటే 5లో ఉన్నది ఏంటిది? ఈ అవుట్పుట్ అనేది రావడం జరిగింది. కానీ ఈ అవుట్పుట్లో మనకి స్పెసిఫిక్గా పొజిషన్ 0 1 2 అనుకుంటే, సో ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏదైతే అవుట్పుట్ కావాలనుకున్నాం అనుకోండి, సో ఇట్లా ఇస్తాం. 8th వాల్యూ అంటే ఈ 5th ఎలిమెంట్ 5th పొజిషన్, jth వాల్యూ అంటే ఇందులో ఉన్న ఇండెక్స్ మళ్ళీ 0తో స్టార్ట్ అవుతుంది. సో 0లో ఆ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉందో అది ఇస్తే మనకి అందులో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇండెక్స్ ఐ గివ్ ద 6th ఎలిమెంట్ ఆఫ్ లిస్ట్ 1. సో ఇది సో మనకి స్లైసింగ్ సంబంధించిన ఫంక్షన్ ఉపయోగించి లిస్ట్ల ఫంక్షన్ ఏ విధంగా అవుట్పుట్ పొందవచ్చు ఇక్కడ చూసాము. నెక్స్ట్ కాపీయింగ్ లిస్ట్ అంటే కాపీయింగ్ లిస్ట్ ఏం చేస్తుంది? ఆల్రెడీ ఒక లిస్ట్కి సంబంధించింది వాల్యూ ఏదైతే ఉందో అసైన్ చేసామో అది ఇంకొక లిస్ట్లో మనం కాపీ చేయాలనుకుంటే సింపుల్గా ఏం చేస్తాము, ఆల్రెడీ డిక్లేర్ చేసిన లిస్ట్ని వేరే లిస్ట్కి వేరే వేరియబుల్కి ఈ విధంగా అసైన్ చేయడం జరుగుతుంది. ఈక్వల్ ఆపరేటర్ ద్వారా అసైన్ చేస్తాం అనమాట. సింప్లెస్ట్ వే టు మేక్ ఎ కాపీ ఆఫ్ ద లిస్ట్ ఈజ్ అసైన్ టు అనదర్ లిస్ట్. ఇది సింప్లెస్ట్ వే అనమాట. బట్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనము ఎక్కడ ఆటోమేటికల్లీ మాడిఫికేషన్ చేసిన ఇంకొకటి కూడా అక్కడ మాడిఫికేషన్ అయిపోతుంది. అంటే లిస్ట్లో 1లో మాడిఫికేషన్ చేస్తే లిస్ట్ 2లో మాడిఫై అవుతుంది, లిస్ట్లో 2లో మాడిఫై చేస్తే లిస్ట్ 1లో కూడా మాడిఫై అవుతుంది. అదే ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. The statement list 2 equal to list 1 does not create a new list. Rather, it just make list 1 and list 2 refer to the same list object. Here list 2 actually become an alias or list 1. Therefore, any changes made to either of them will be reflected in other list. అంటే లిస్ట్ 1లో మోడిఫికేషన్ చేసిన లిస్ట్ 2లో రిఫ్లెక్ట్ అవుతుంది, లిస్ట్ 2లో మోడిఫై చేసిన లిస్ట్ 1లో రిఫ్లెక్ట్ అవుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. కాపీ లిస్ట్ అనేది ఇట్లా మనము ఒక లిస్ట్ని కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ 1లో మన అపెండ్ అనే ఫంక్షన్ ఉపయోగించి 10th ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తే ఆటోమేటిక్గా లిస్ట్ 2లో కూడా ఇప్పుడు ఆ లిస్ట్ 2లో కూడా ఆ వాల్యూ అనేది ఇట్లా యాడ్ అయింది అనమాట. ఇప్పుడు 10 కాకుండా 50 ఎలిమెంట్ అనుకోండి. సో 50 ఆల్రెడీ 10తో పాటు పక్కన 50 యాడ్ అయింది. సేమ్ థింగ్ లిస్ట్లో కూడా యాడ్ అవుతుంది చూడండి, లిస్ట్ 2లో కూడా యాడ్ అయింది. వీ కెన్ ఆల్సో క్రియేట్ ఏ కాపీ ఆర్ డన్ ఆఫ్ ద clone of the list as a distinct object by 3 methods. The first method using slices, the second method uses built-in function list, and the third method uses copy function of Python library copy. We can slice our original list and store it in a new variable as follows. So new list is equal to old list of slice function. అంటే మనము ఈ లిస్ట్కి సంబంధించిన వాల్యూని ఇంకొక లిస్ట్లో మనము కాపీ చేయడానికి 3 మెథడ్స్ ఉంటాయి. మొదటి మెథడ్ స్లైస్ ఆపరేషన్ ఉపయోగించి చేసుకోవచ్చు, రెండో మెథడ్ లిస్ట్ ఫంక్షన్ ఉపయోగించి చేసుకోవచ్చు, మూడో మెథడ్ కాపీ ఫంక్షన్ ఉపయోగించి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ ప్రకారము స్లైసింగ్ అంటే సో ఓల్డ్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ ఏ పొజిషన్ నుండి ఏ పొజిషన్ వరకు న్యూ లిస్ట్లో సేవ్ కావాలనుకుంటున్నాం ఈ విధంగా కండిషన్ ఉపయోగించి మనము వాల్యూ స్టోర్ చేసుకో మొత్తం కావాలనుకుంటే సో లిస్ట్ 1 to సో స్టార్టింగ్ పొజిషన్ ఏమేమో ఎండింగ్ పొజిషన్ ఏమో బై డిఫాల్ట్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉన్న వాల్యూస్ అన్ని కూడా లిస్ట్ 2లో స్టోర్ అవుతాయి అనమాట. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే సో లిస్ట్ 1లో అపెండ్ చేసింది లిస్ట్ 2లో రిఫ్లెక్ట్ అవ్వదు, లిస్ట్ 2లో అపెండ్ చేసింది లిస్ట్ 1లో రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట. ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ 1లో ఇప్పుడు ఇది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో లిస్ట్ 1 మొత్తం వాల్యూ లిస్ట్ 2లో రిఫ్లెక్ట్ అయింది. సో లిస్ట్ 1కి సంబంధించింది సో ఇప్పుడు మనము ప్రింట్ చేస్తే సో లిస్ట్ 1 సమయం 1 2 3 4 5 10 కూడా యాడ్ అయింది కంటిన్యూషన్లో. అదే లిస్ట్ 2లో చెక్ చేద్దాం. ఇప్పుడు లిస్ట్ 2 చెక్ చేస్తే సో లిస్ట్ 2లో ఓన్లీ ఆల్రెడీ ఇంతకుముందు మనం ఏదైతే అసైన్ చేసామో 1 2 3 4 5 అది మాత్రమే ఉందన్నమాట.
సో లిస్ట్ 2లో మనం ఒకవేళ అపెండ్ చేసాం అనుకోండి. సో లిస్ట్ 2కి సంబంధించింది సో లిస్ట్ 2లో ఆల్రెడీ 100 2 టైమ్స్ వచ్చింది. అదే లిస్ట్ 1కి వచ్చేసరికి మనకి మాడిఫికేషన్ అనేది జరగలేదు. అంటే మనం స్లైసింగ్ ఆపరేటర్ ద్వారా కాపీ చేసాము. సో లిస్ట్ 1కి సంబంధించి లిస్ట్ 2కి సంబంధించింది డిఫరెంట్ వాల్యూస్ అనేది అందులో స్టోర్ అయి ఉన్నాయి అనమాట. ఇప్పుడు సేమ్ థింగ్ లిస్ట్ అనే ఫంక్షన్ ద్వారా కూడా మనము ఇంకొక న్యూ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో న్యూ లిస్ట్ ఈజ్ ఈక్వల్ లిస్ట్ ఆఫ్ ఓల్డ్ లిస్ట్. సో లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు 10 20 30 40 అనేది ఇది ఓల్డ్ లిస్ట్ అంటే. సో న్యూ లిస్ట్ వచ్చేసి లిస్ట్ 2 అన్నట్టు. లిస్ట్ 1 అంటే ఆటోమేటికల్లీ లిస్ట్ 1లో ఉన్న వాల్యూ అనేది లిస్ట్ 2లో స్టోర్ అవుతాయి. ఇట్లా మనము న్యూ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి వీ కెన్ యూజ్ ద కాపీ ఫంక్షన్ యాజ్ ఫాలోస్. ఇంపోర్ట్ కాపీ. సో కాపీ అనే ఫంక్షన్ ద్వారా కూడా మనము న్యూ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం లిస్టులు ఫంక్షన్స్ ఉపయోగించి మనకు కావాల్సిన ఫంక్షన్ ఉపయోగించి కావాల్సిన అవుట్పుట్ అని పొందవచ్చు. సో లిస్ట్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు ఏ ఫంక్షన్. సో ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే మనం ఫంక్షన్స్ ఉపయోగించి అంటే ఒక్కొక్క ఫంక్షన్ గురించి ఏ విధంగా అయితే తెలుసుకున్నామో అన్ని ఫంక్షన్స్ ఉపయోగించి మన ప్రోగ్రామ్ ఏ విధంగా రాయొచ్చని ఇక్కడ చూపించడం జరిగింది. ఒకసారి ఈ వీడియో మీరు అబ్జర్వ్ చేయండి. నేను స్లోగా మూవ్ చేస్తాను. మీరు ఈ ప్రోగ్రామ్ని నోట్ చేసుకొని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా మీకు సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ మీకు నేను టీచ్ చేస్తున్నాను. అంటే నేను లెర్నింగ్ అవుతూ మీకు నేను నాకు వచ్చిన సబ్జెక్ట్ నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది నోట్ చేసుకుంటాను అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఆల్రెడీ కొన్ని నోట్స్ కూడా ఇచ్చాను, అది చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రాము, ఇది కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఒక నిమిషం పౌజ్ చేసేసి బోర్డ్ పేపర్ మీద రాసుకొని బుక్లో రాసుకొని మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ మూవ్ చేస్తున్నాను. ఇంకొకటి కంప్లీట్ ప్రోగ్రామ్ అండి. రైట్ ఏ మెనూ డ్రైవ్ ప్రోగ్రామ్ టు పర్ఫార్మ్ వేరియస్ లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ సచ్ యాజ్ అపెండ్ అన్ ఎలిమెంట్, ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్, అపెండ్ ఏ లిస్ట్ టు ద గివెన్ లిస్ట్, మాడిఫై ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్, డిలీట్ అన్ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్ విత్ గివెన్ వాల్యూ. సో ఇది కూడా మనకు ఆల్రెడీ ప్రాక్టీస్ బుక్లో ఉంది. సో దాన్ని చూసి నేను ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ అయినా రాయడం జరిగింది. సో మీరు కూడా ఒకసారి ప్రోగ్రామ్ నోట్ చేసుకొని సో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.